బీజేపీ ఎస్టీ మోర్చా సభ్యులు అసెంబ్లీని ముట్టడించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ నాయకత్వంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ సెలవు దినంగా వెంటనే ప్రకటించాలని ఎస్టీ మోర్చా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డున 108 అడుగుల సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించాలని, కొమరం భీం జయంతిని సెలవు దినం ప్రకటించాలని, 100 అడుగుల కొమరం భీం విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో గత 10 రోజుల నుండి ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయడానికి ప్రయత్నించారు. అయితే సాధ్యపడకపోవడంతో నేడు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించి హౌస్ అరెస్ట్ అయ్యారు. కళ్యాణ్ నాయక్ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతిని సెలవు దినం ప్రకటించాలని, ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సేవాలాల్ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా కొమరం భీం జయంతిని కూడా సెలవు దినం ప్రకటించాలని, కొమరం భీం విగ్రహము 100 అడుగుల విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సంత్ సేవాలాల్ విగ్రహం 108 అడుగుల విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి అసెంబ్లీకి పోవాలనుకున్నాము. గత 10 రోజుల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇదే విషయం మీద మేము శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుమతి అడిగితే సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి కావచ్చు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, గత 10 రోజుల నుండి మాకు అనుమతి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదు. కానీ అక్రమంగా పోలీసు వాళ్ళు మేము శాంతియుతంగా ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ఇవాళ మాకు అనుమతించిపోగా, ఇవాళ పోలీసు వాళ్ళు అక్రమంగా ఇంట్లో చొరబడి ఇవాళ మాకు అక్రమంగా బయటికి పోకుండా ఇవాళ ఇక్కడ ఇంటికాడ ఇవాళ అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు.